వరల్డ్ వార్ 3 నిజంగా స్టార్ట్ అవుద్దా లేదు ఇదంతా సోషల్ మీడియా హైపేనా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎమోషనల్ గా కాదు, స్ట్రాటజిక్ గా లాజిక్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు వరకు ప్రపంచంలో చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఏవేవంటే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, చైనా, తైవాన్. ఇవన్నీ సపరేట్ కాన్ఫ్లిక్ట్స్. కాకపోతే ఇవన్నీ కలిపి వరల్డ్ వార్ స్టార్ట్ అవుద్దా, ఇదే అందరూ డౌట్ పడుతున్నారు. దీనివల్లే వరల్డ్ వార్ 3 కూడా అవుద్దని చెప్పేసి చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో మనం క్లియర్ గా తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. 2022 నుండి రష్యాకి ఉక్రెయిన్ కి వార్ స్టార్ట్ అయ్యింది. చాలా కంట్రీస్ ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇచ్చాయి. మనీ, పవర్, వెపన్స్, ట్రైనింగ్. ఇవన్నీ చాలా కంట్రీస్ ఉక్రెయిన్ కి సపోర్ట్ గా నించున్నాయి. కానీ నేటో డైరెక్ట్ గా రష్యా మీద అటాక్ చేయలే. అందుకే ఇది ఇంకా వరల్డ్ వార్ లెవెల్లో ఇంకా రీచ్ అవ్వలే. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ చాలా సెన్సిటివ్. ఇక్కడ ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఇష్యూ వల్ల మిలిటరీ యాక్షన్ చేసింది. ఇది చూసిన ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. యుఎస్ సపోర్ట్ ఇజ్రాయెల్ కి స్ట్రాంగ్ గా ఉంది. సో దానివల్ల జనాలు భయపడుతున్నారు ఇది వరల్డ్ వార్ 3 అయ్యే అవకాశం ఉందని. ఈ వార్ అనేది చాలా వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు ఫుల్ స్కేల్ గ్లోబల్ వార్ అనేది అవ్వలేదు. చైనా తైవాన్ ని దాని పార్ట్గా కన్సిడర్ చేస్తుంది. చైనా మిలిటరీ డ్రిల్స్ చేస్తుంది. కానీ ఇక్కడ యుఎస్ఏ తైవాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వార్ స్టార్ట్ అయితే ఏషియా మొత్తం చాలా కాన్ఫ్లిక్ట్ అవుద్ది అండ్ చాలా పెద్ద కంట్రీస్ అనేది ఈ వార్ లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ వార్ అంటే ఏంటి? అన్ని కంట్రీస్ వార్ లో పార్టిసిపేట్ చేయాలి. మల్టిపుల్ కంట్రీస్ లో బ్యాటిల్స్ అనేవి జరగాలి. కానీ ఇక్కడ వరల్డ్ వార్ 3 అని ఏ కంట్రీ కూడా డిక్లేర్ చేయలే. యునైటెడ్ నేషన్ అనేది పీస్ గురించి ట్రై చేస్తుంది. ఇంకా డిప్లొమసీ టాక్స్ గురించి ట్రై చేస్తుంది. ఫైనల్లీ వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అవుద్దా అవ్వదని చెప్పడం కష్టం. కానీ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిందని చెప్పడం తప్పు. ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ కానీ ఏ కంట్రీ ముందుకు వచ్చి కానీ వరల్డ్ వార్ అనేది డిక్లేర్ చేయలే. ఫస్ట్ మనం ప్యానిక్ అవ్వడం కాదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఇంతవరకు ఏ కంట్రీ కూడా అఫీషియల్ గా వరల్డ్ వార్ అనేది డిక్లేర్ చేయలే. నిజంగా ఉందా లేదా మనం ఓవర్ థింకింగ్ చేస్తామా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి.